ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోహన్ లావిస్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ప్రసన్న. ప్రజెంట్ ఈరోజు కంటెంట్ ఏంటంటే, ఈరోజు నేను ఆనపకాయతో కూర వండుతున్నాను. అది ఎట్లా ఏంటి ప్రాసెస్ అనేసి ఈరోజు వీడియో. ఈరోజు నేను కొద్దిగా రొటీన్గా కాకుండా ఆనపకాయ పప్పు, ఆనపకాయ ఫ్రై కాకుండా నేను వెరైటీగా ట్రై చేస్తున్నాను. ఈ కర్రీ మీకు ఎంతమందికి తెలుసో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎంతమందికి తెలుసో అదే ఈ కూర కూడా నాకు కామెంట్ సెక్షన్లో చేయండి. నాకైతే ఈ కూర నేను ఒక హిందీ అమ్మాయి దగ్గర నేను నేర్చుకున్నాను, జమ్మూ అమ్మాయి. వాళ్ళైతే ఎక్కువగా ఇలాగా కర్రీ చేస్తారు. దీనికి కోఫ్తా అనేసి అంటారు. ఇదైతే రోటీతో కానీ అన్నంతో కానీ తినచ్చు, చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ముందుగా మన ఆనపకాయ తీసుకొని ఆనపకాయని నీట్గా కడుగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత దానిపైన ఉన్న తొక్క గీసి నీట్గా తురుముకోవాలి. తురుముకున్న దాన్ని అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతటిని మనం బయటికి తీసివేయాలి. అందులో ఎంత శాతం వాటర్ ఉంటుందో అది మనం ఫుల్గా మన చేతి ప్రెజర్తో వాటర్ అంతటిని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తేనే మనకి పౌడర్ అనేది గట్టిగా ఉంటుంది, లేకపోతే లిక్విడ్లా అయిపోతుంది. అందులో ఉన్న వాటర్ మొత్తాన్ని తొలగించుకోవాలి. ఇక్కడ చూడండి, నేను మొత్తం అందులో ఉన్న వాటర్ అంతటిని నేను తీసేసాను. తీసేసిన తర్వాత ఇప్పుడు మనమేమో అందులోకి అన్ని మసాలాలు ఇప్పుడు వేసుకోవాలి. మొదటగా నేను శనగపిండి వేసుకుంటున్నాను. శనగపిండి మనకి నేను ఒక ఆనపకాయ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 3 స్పూన్ల శనగపిండి వేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా శనగపిండి వేయకూడదు. శనగపిండి వేస్తే గట్టిగా అయిపోతాయి బాల్స్ అనేవి. మినిమం తక్కువగా మీడియంగా ఉండేటట్టుగా వేసుకోవాలి శనగపిండి. తర్వాత నేను కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. తర్వాత జీలకర్ర. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. కారం, పసుపు, ఉప్పు కొద్దిగా సరిపడినంత వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇంకా జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా కూడా నేను ఇక్కడ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకున్నాను. కొద్దిగా ఇప్పుడు ఫ్రెష్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం ఈ మసాలా మొత్తాన్ని ఇప్పుడు ఆనపకాయ మనము చేసుకున్నాం కదా, అందులో మొత్తం బాగా కలిపేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం మసాలా అన్నీ సరిపోయలేవో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్నగా రౌండ్గా మనం బాల్స్లా తయారు చేసుకోవాలి. మరీ పెద్దగా కూడా చేయకూడదు. చిన్నగా చేసుకుంటేనే టేస్ట్కి చాలా బాగుంటాయి. మరీ పెద్దగా కూడా ఉండకూడదు, మరీ చిన్నగా కూడా ఉండదు. ఇప్పుడు నేను మొత్తం వీటన్నిటిని నేను బాల్స్లా తయారు చేసుకున్నాను. తయారు చేసుకున్న తర్వాత నేను గ్యాస్ పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతే మనం ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న బాల్స్ని వేసుకోవాలి. ఒక్కొక్కటి నేను వేస్తాను చూడండి. ఇక్కడ బాగా నూనె మరిగిన తర్వాతే వేయాలి. వేసిన తర్వాత మంట అనేది మనకి హై ఫ్లేమ్లో కూడా ఉండకూడదు, లో ఫ్లేమ్లో కూడా ఉండకూడదు, మీడియం ఫ్లేమ్లో ఉండాలి మంట అనేది. అట్లా ఉంటేనే మనకి లోపల ఏమో బాగా ఉడుకుతుంది, లేదంటే పచ్చి పచ్చిగా లోపల ఉండిపోతుంది. ఇందులో వేసిన వెంటనే కూడా కలపకూడదు. కలిపితే లోపల మొత్తం అవన్నీ పేస్ట్లా అయిపోతుంది. వేసిన ఒక 5 నిమిషాల తర్వాత అది బాగా కొద్దిగా వేగిన తర్వాత మనము కలుపుకోవాలి. కొద్దిగా అన్నిటినీ కూడా బాల్స్ని తిప్పుకోవాలి. ఇవి మనకి గోల్డ్ కలర్, కొద్దిగా రెడ్ కలర్గా వచ్చేటప్పుడు వీటిని మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, నేను బాగా గోల్డ్ కలర్లో వేగిన తర్వాత నేను తీసుకుంటున్నాను. సో ఇట్లానే నేను మొత్తం అన్నిటినీ కూడా ఇలా నేను ఫ్రై చేసుకున్నాను. చూపిస్తా చూడండి. ఈ బాల్స్ అనేవి వేగిన తర్వాత ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ పడలేదు. చూడడానికి మెత్తగా స్పాంజీగా చాలా బాగున్నాయి. ఇప్పుడు వీటికి ఇప్పుడు మసాలా మనం తయారు చేసుకుందాం. ముందు ఇప్పుడు కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను మీడియం సైజులో ఉన్న 3 ఉల్లిపాయలు నేను పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులో మసాలా మనం ఎక్కువ థిక్నెస్ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. మీడియంగా ఇట్లా 3 ఉల్లిపాయలు మీరు పేస్ట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉల్లిపాయ బాగా ఏగనిచ్చిన తర్వాత ఇందులో నేను కొద్దిగా
పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను నేను. ఇందులో మనం ఫ్రెష్వి యూజ్ చేస్తే మంచిగా టేస్ట్ వస్తుంది. నేనైతే మ్యాక్సిమం ఫ్రెష్గానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏవైనా ఫ్రెష్గా చేసుకుని యూజ్ చేసుకుంటాను. అలా మనం ఫ్రెష్గా తింటేనే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొద్ది పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత నేను ఇక్కడ 4 మీడియం సైజులో ఉన్న టమాటా పళ్ళు కూడాను మిక్సీ వేసుకున్నాను. మిక్సీ వేసుకొని ఇప్పుడు ఈ మరిగిన ఉల్లిపాయల్లో టమాటా పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. టమాటా పండు పచ్చివాసన పోయి బాగా మరిగిన తర్వాత నూనె కొద్దిగా పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా జీలకర్ర పొడి, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా కూడా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మసాలాన్ని కూడా ఇందులో బాగా యాడ్ అయిన తర్వాత మళ్ళీ నేను బాగా కలిపేసి మూత పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను బాగా దగ్గరికి అయిన తర్వాత మసాలాన్ని బాగా పట్టిన తర్వాత ఇక్కడ నేను 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని బాగా మరగాలి. బాగా మరిగిన తర్వాత బాగా తెరులుతూ మరగాలన్నమాట. ఎసరు ఎలా మరుగుతుందో అట్లా మరిగిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం తయారు చేసుకున్న బాల్ ఉన్నాయి కదా, వాటన్నింటినీ కూడా ఇందులో ఒక్కొక్కటిగా ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమం అనేది దగ్గరగా వచ్చేటంత వరకు కూడాను బాగా ఉడకనివ్వాలి. ఇందులో ఉన్న మసాలా కూడాను ఇప్పుడు ఆ బాల్స్ కూడాను పడుతుంది. ఇలా కొద్దిసేపు బాగా మరగడానికి నేను మూత పెట్టి కొద్ది సైడ్ నుంచాలి 10 నిమిషాలు. 10 నిమిషాలు పోయిన తర్వాత చూడండి మిశ్రమం అనేది బాగా దగ్గరికి పడింది. ఇలా మరీ అనేది ఇది బాగా థిక్నెస్గా అయిపోయినంత వరకు కూడా ఉంచకూడదు, ఎందుకంటే చల్లగైన తర్వాత ఇది కొద్దిగా దగ్గరికి వస్తుంది. సో కొద్దిగా లిక్విడ్గా ఉన్నప్పుడే దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి కోఫ్తా అనేది రెడీ అయిపోతుంది. సో మీకు ఎంతమందికి ఈ కూర గురించి తెలుసో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఎంతమందికి తెలీదు, ఎవరైనా ట్రై చేస్తే నాకు కిందన కామెంట్ చేయండి కూర అనేది ఎలా వచ్చిందో. ఇది అన్నమాట ఈవేళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.